దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ మధ్యకి రావడం, ప్రభువుని మీతో కలిసి ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇర్మియా ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. పన్నెండవ వచనం నుంచి అధ్యాయం అంతా చదివించాలని నాకు మనసుంది, కానీ టైము సరిపోదు కాబట్టి ఆ, 12వ వచనం నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పద్నాలుగో వచనం, ద్రాక్షారసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగానున్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. మీరు చదువుతుంటే నాకు కన్ఫ్యూజన్గా ఉంది. అర్థం చేసుకొని చదువుతున్నారని నేను అనుకుంటా ఉన్నా, అందుకని చదివిస్తున్నా. సువార్తలు అయితే చదివించేవాడిని కాదు. పాత నిబంధన కాస్త ఆ, చివరి వచనంగా నేను ముగిస్తాను. 16వ వచనం, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొనడానికి కృప చూపించావు ప్రభువా, నీకు వందనాలు. నీ బల్ల దగ్గరకు సమీపించడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఆ కృపా సింహాసనం దగ్గరికి రావడానికి మీరు అనుమతి ఇచ్చారు. మురికి గుడ్డ వంటి వారం, ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం, అర్హత లేని వారం, అయినా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని నిమిషాలు నాతోటి మా అందరితో మీరు మాట్లాడండి. మమ్మలను రగిలించండి, మండించండి, మమ్మలను రేపండి ప్రభువా. ఈ ఈ యొక్క ఛాలెంజింగ్ డేస్లో నాయన, ఇదిగో ప్రభా, సవాలుతో కూడిన ఈ దినాల్లో మేము ఎలా బ్రతకాలో కూడా మాకు నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. నేను వైజాగ్లో ట్రైనింగ్కి వెళ్తా ఉన్నప్పుడు, ట్రైనింగ్కి అక్కడికి పంపించారు హైదరాబాద్ నుంచి. అకాడమీ ట్రైనింగ్ ఉంటుంది, పోలీస్ అకాడమీలో తుపాకులు లాఠీలు అన్నీ పట్టుకొని అయిపోయింది. జిల్లాలకు ఒక 6 నెలలు 7 నెలలు పంపిస్తారు. అక్కడికి పంపించినప్పుడు వైజాగ్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో దిగాను. నాకెవరు తెలియదు కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్రెండ్ ఉంటే అక్కడ నుంచి నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, కొన్ని నెలలు, సుమారుగా 7-8 నెలలు ఇక్కడే ఉండాలి. నేను ఒక మంచి నాకు ఇల్లు కావాలి. సంవత్సరం 2 ఏళ్ళు అంటే ఇస్తారు. నాకు ట్రైనింగ్ పీరియడ్ వరకే ఇల్లు కావాలని అడుగుతున్నప్పుడు ఎవరు ఇవ్వడల్లా. చాలా రోజులు ప్రార్థన చేశాను. దేవుడు ఒకరోజు మాట్లాడాడు. ఆ రోజు ఎంవిపి కాలనీ అని సెక్టర్ 1 దగ్గరికి బైక్ మీద తిరుగుతా ఉన్నాం. ఆ రోజు దేవుడు మాట్లాడితే వెతుకుతా ఉన్నాం, ఎలా కార్యం చేస్తాడా అని. ఒక కారుకు వెనకాల ఒక 4 లైన్లు పెద్ద వాక్యం రాయబడి ఉంది. మనం కూడా కారుకి బైకులకి రాసుకుంటాం, చాలా స్టైల్గా రాస్తాం.
అసలు ఎదుటోళ్ళు చూస్తే ఆకర్షించుకోవాలన్నట్టు రాస్తాం. అలాంటి అర్థంతో రాయబడలే వాక్యం. ఈ వాక్యం ఖచ్చితంగా చదవాలని పెద్ద లైన్‌లతో రాయబడుంది. ఎవరి పేరైతే ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉండదని. ఇక ఆగి వాడు మొత్తం చదవాలి ఎవడైనా సరే. ఏమిటి దీని గురించని. అలాంటి ఒక కారు నాకు కనబడింది. అక్కడ ఆగాను. పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఒక పిల్లవాడు అడిగాను. ఎక్కడైనా క్రైస్తవ కుటుంబాలు కావాలి రెంట్‌కి అనంగానే వాడు పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళిపోయాడు. అప్పటిదాకా క్రైస్తవుల దగ్గర నేను వెతికినా నాకు భంగపాటయిపోయింది. నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలా. తలుపేసేశారు ఎదురుగానే. నేను ఆఫీసర్‌నని తెలీదు. సామాన్యుడిగా ఎతుకుతా ఉన్నా. ఆ భయంతో నేనున్నా. చాలామంది చర్చ్ దగ్గరికెళ్ళి గూడా నేనడిగా. పాస్టర్ గారు గూడా నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలా. అంటే ఎన్నో మోసాలు జరుగుతా ఉంటాయేమో వాళ్ళ అనుభవాలు వాళ్ళయి. ఆ భయంతో ఉన్నప్పుడు ఈ పిల్లోడు తుర్రుమని లోపలికెళ్ళిపోయాడు. అబ్బా! మళ్ళీ పిల్లల దగ్గర అడిగి ఏదో ఎళ్ళిపోదాం అనుకుంటే, లోపల నుంచి ఒక వ్యక్తి బయటకొచ్చాడు. ఆయన పేరు ప్రభుదాస్ అని తర్వాత తెలిసింది. అసల ఒక, ఒక విధానంలో బయటకొచ్చాడు. "ఆ! ఎవరు తమ్ముడు? ఎవరు మీరు? ఆ! రండి" అని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాడు. నాకు లోపలికి తీసుకెళ్ళి తిడతాడా? లేకపోతే ఏంటి అని అంటాడా? నాకు భయంగా ఉంది. కూర్చోబెట్టాడు. నీళ్ళిచ్చాడు. ఈ కారు ఓనర్ అనమాట తను. తన తీరు, తన విధానం నన్ను చాలా ఆశ్చర్యపరిచేసింది. నేనెవరో తనకు తెలీదు. తర్వాత మాటల్లో తెలిసింది గుంటూరు వాస్తవ్యులు. అక్కడ ఉద్యోగరీత్యా జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తా ఉన్నారని. వారెంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి 10థ్ క్లాస్‌కొచ్చారు. నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ సమయంలో వాళ్ళ కీ టైమ్స్‌లో నేను వాళ్ళని కలవడం జరిగింది. వదిన గారు గూడా కొద్దిసేపటికి బయట నుంచొచ్చారు. రావడంతోటే ఆమె మాకేదో భోజనం పెట్టేశారు. ద వెరీ ఫస్ట్ ఇన్సిడెంట్ మొట్టమొదటి కలయికలోనే నాకు ఒక గంటలో వాళ్ళు భోజనం పెట్టేశారు. నేనెవరో తెలీదు. నా మాటలేంటో తెలీదు. నేను మోసం చేస్తున్నానో తెలీదు. అక్కడ నుండి అది దైవికమైన ఒక పరిచయం దేవుడిచ్చిన ఒక సంబంధం అది. తర్వాత నాకర్థమైంది. అక్కడి నుంచి ఆ కుటుంబాలు, తన అన్నదమ్ములు, తన అక్కజెల్లెళ్ళ కుటుంబాలన్నీ పరిచయమైనప్పుడు చూస్తే కుటుంబాల ఆ వంశాల వారసత్వంలో ఒక బిడ్డకి పుట్టినరోజు జరిగిన ఏదైనా ఒక సందర్భం కుటుంబాల్లో వస్తే సహజంగా అందరూ గ్యాదర్ అయిపోయి వాళ్ళు ఫంక్షన్ చేస్తారు, కేక్ కటింగ్ చేస్తారు, ప్రార్థన పెట్టుకుంటారు ఇవన్నీ. ఒకసారి నన్ను పిలిస్తే తెనాలి దగ్గర ఒక అనాథాశ్రయం దగ్గరికి వెళ్ళారు. ఇంకోసారి ఒక వృద్ధాశ్రయం దగ్గరికి వెళ్ళారు. కుటుంబ అందరూ భార్యాభర్తలందరూ అసలు ఒకే మాట మీద ఉండేవారు వారు. కూర్చున్నాక నేను అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఏంటి ఈ ఫ్యామిలీస్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయే. అసలు వీళ్ళ వంశాలు భలే గమ్మత్తుగున్నాయి. పిల్లలు అందరూ కూడా ఉన్నారు. అసలు అందరూ చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండి, ఏదైనా మన డబ్బు ఈ వృద్ధులకి పనికొచ్చేటట్టుగా చేద్దాం అని ఒక పాస్టర్ గారిని పిలిపిస్తారు, ప్రార్థన పెట్టిస్తారు, చేస్తారు. ఆ కుటుంబాలను చూసినప్పుడు నేను చాలా నేర్చుకున్నా. ఓహో! ఇలాగే ఉండాలి. అన్న కూతురు ఒకవేళ మెడికల్ సీట్ కోసం నీట్ ప్రయత్నం చేస్తే వీళ్ళ కూతురులాగానే ప్రార్థన చేస్తుండేవాళ్ళు. వాళ్ళకొస్తే వీళ్ళింట్లో పండగ చేస్తుండేవాళ్ళు. ఈ 35 అధ్యాయం నేను చదువుతా ఉన్నప్పుడు ఒక వంశము, ఒక కుటుంబీకులు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడిక్కడ. రేఖాబీయులను మీరు తీసుకురండి అనని యిర్మీయాకి చెప్తా ఉన్నాడు. ఇది చదివినప్పుడు యెహోయాకీం అనేటువంటి రాజు పరిపాలన కాలంలో జరిగిన సంఘటన ఇది. మీరు రెండవ రాజులు 10వ అధ్యాయము అది కూడా తెరిచి దగ్గర పెట్టుకోండి వీలైతే. రెండవ రాజులు 10వ అధ్యాయానికి యిర్మీయా గ్రంథం 35 అధ్యాయానికి ఈ 2 మధ్య లింకు మనకి సంబంధం కనపడతా ఉంటది. మీ అందరికి తెలుసు ఇశ్రాయేలు రాజ్యం 2గా విభజింపబడింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా విభజించబడింది. ఉత్తర రాజ్యానికి మొదటి రాజు ఎవరు? ఎవరు చెప్పట్లా. దక్షిణ రాజ్యానికి మొదటి రాజు ఎవరు? సరే ఇశ్రాయేల్ రాజ్యానికి యూదా రాజ్యం 2 రాజ్యాలు. యూదా రాజ్యానికి రాజు ఎవరు? ఇజ్రాయెల్ రాజ్యానికి రాజు ఎవరు? సరే ఒక పని చేయండి. యెరోబాము ఎవరికి రాజు? ఇశ్రాయేలుకి. యెరోబాము తర్వాత ఏ రాజు? ఆగిపోయింది.
సరే ఒక పని చేయండి. ఈ వారం అంతా హోంవర్క్ శ్రీనివాస్ రెడ్డి అన్నకి వచ్చే వారం చెప్పాలా. ఊరక నెట్‌లోకెళ్ళి రాజుల తర్వాత రాస్తే రాదిది. రెండో రాజులు ఒకటి రాజులు, రెండో రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు చదువుతూ అటొక 20 రాజులు, ఇటొక 20 రాజులున్నారు. 2 భాగాలుగా విభజించబడింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర విభజించబడినట్టుగా విభజించబడింది. ఈ పక్క పక్కన విభజించబడింది. ఈ రాజ్యం పైన, కింద విభజించబడింది. పైన ఇశ్రాయేలు దేశం, కింద యూదా దేశం. ఇజ్రాయేలు దేశంలో 20 మంది పరిపాలించారు. యూదా దేశంలో కూడా 20 మంది పరిపాలించారు. దేవుడు ఏరికోరి ఎన్నుకొని రాజ్యాన్ని వారికి అధికారాన్ని ఇచ్చి ప్రజలందరిని పెడితే చండాలం చేసేసి ఈ రాజ్యాలు చివరికి బానిసత్వంగా వేరే అన్య దేశ రాజుల కిందకి వెళ్ళిపోవడానికి కారణమైంది. నేను కింద యోధా దేశం గురించి మాట్లాడుతూ ఉన్నా. యోధా దేశంలో కింద నుంచి మూడో రాజు యెహోయాకీము. యెహోయాకీము ఆ మొదటి వచనంలో ఉంది. యెహోయాకీము దినములలో అనుంది. సో మీకు మనకు ఆ కాంటెక్స్ట్ తెలియాల. అంటే ఈ కింద ఇశ్రాయేలు దేశం కింద ఉన్న యోధా దేశంలో మూడవ రాజు అంటే 17, 18, 18వ రాజు. 18వ రాజు. 18వ రాజు యెహోయాకీము, 19వ రాజు యెహోయాకీను, 20వ రాజు సిద్కియా. శ్రీనివాసరెడ్డి అన్న సంఘంలో ఉండి మీరెట్టుంటే నాకు చాలా బాధగా ఉంది అసలు. మేము అన్న దగ్గర, అక్క దగ్గర నేర్చుకున్న వాళ్ళం మేము. మీరు అసలు టక 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 చెప్పేసేయాలి. 18వ రాజు పరిపాలన జరుగుతూ ఉంది. ఆల్రెడీ రాజ్యం అంతరించిపోతుంది. ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంది. పతనం అయిపోతూ ఉంది. మోరల్గా, పొలిటికల్గా అన్ని రకాలుగా సంబంధాలుగా విగ్రహాలను తెచ్చేశారు దేవాలయాల్లోకి. ఇంకా నేను ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మన అంశం ఇబ్బంది అయింది కాబట్టి చెప్పట్లా. పైన అటుపక్క ఇశ్రాయేలు దేశంలో కూడా 20 మంది రాజులు ఉన్నారు. 11వ రాజు యేహూ అనే రాజు ఉన్నాడు అక్కడ. దాన్ని అట్ట గుర్తుపెట్టుకోండి, మధ్యలో మరలా నేను వస్తా. ఈ యెహోయాకీము పరిపాలన కాలంలో ఆయా రాజులు పరిపాలిస్తున్నప్పుడు ఆయా దైవజనులు కూడా దేవుడు ఏర్పాటు చేశారు ఆ కాలాల్లో. ఆహాబు కాలంలో ఏలియా అనేటువంటి ఎంత వికృతమైన రాజున్నాడో అంత బలమైన దైవజనుడిని లేపుకొచ్చాడు ఆ రాజ్యంలో. దేవుని ప్రణాళిక అది. వారిని ఖండించటానికి, గద్దించటానికి, వారికి బుద్ధి చెప్పడానికి ప్రవక్తలను, దైవజనుల్ని, మన భాషలో పాస్టర్స్ని తీసుకొచ్చేసాడు. అలాగే ఈ యెహోయాకీము కాలంలో యిర్మీయా అనేటువంటి దైవజనుడు ఆ దేశంలో సంచరించి ఆయన బ్రతికున్న కాలం. దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నన్ను ఒక కుటుంబీకులు ఆకర్షిస్తూ ఉన్నారు యిర్మీయా. రేఖాబీయులు అనేటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళు. రేఖాబీయులు ఎవరని నేను రీసెర్చ్ చేయటం మొదలేసా. మిద్యాను ప్రాంతంలో మోషే మామకు సంబంధులైన అన్య కుటుంబస్తులు వారు. ఈ ప్రయాణంలో ఇశ్రాయేలీలు, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఇశ్రాయేలీల యొక్క విశ్వాసాన్ని అద్దెకు తీసుకున్నారు వీళ్ళు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కాదు, దేవుని వాగ్దాన సంతతి కూడా కాదు వీరు. ఇశ్రాయేలీల దేవుణ్ణి వీరు దత్తత తీసుకున్నారు. అంటే పక్కనున్న వాళ్ళ దేవుడు నచ్చాడు వీళ్ళకి, ఆ దేవుడు నచ్చాడు వీళ్ళకి. దేవుడు పిలిచిన వారికి అంతగా నచ్చలేదు, కానీ ఆ ప్రక్కనున్న వారికి దేవుడు నచ్చేశాడు. వారి విశ్వాసాన్ని నచ్చింది. ఆ దేవుడిని, ఆ విశ్వాసాన్ని తీసుకొని ఒక కుటుంబం ఇశ్రాయేలీలతో ప్రయాణం చేస్తూ ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం, యూదా దేశంలోనికి వచ్చి ఉంటా ఉన్నారు. ఈ కుటుంబాల మీద దేవుని యొక్క కన్ను పడింది. నాకు ఇది చదువుతూ ఉంటే ఒక మాట గుర్తుకొచ్చింది. సాతానుడితోటి పరలోకంలో మీటింగ్ వేసినప్పుడు మాట్లాడతాడు దేవుడు. నా సేవకుడైన యోబును నువ్వు చూచావా? ఈయనతో కూడా యిర్మీయాతో అంటున్నాడు, మీరు రేఖాబీయులను చూచారా? రేఖాబు సంతతి, రేఖాబీయులు అనేటువంటి కుటుంబాలు, ఆ మూల పురుషుడు దగ్గర నుండి వచ్చినటువంటి ఆ పిల్లల్ని చూసి వీళ్ళ ఇశ్రాయేలు దేశానికి, యూదా దేశానికి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఆ తెగను ముందుకు తీసుకొచ్చి పెట్టాడు. ఇదే 35వ అధ్యాయం అంతా కూడా. వీరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యిర్మీయాతోటి, యిర్మీయా, రేఖాబీయుల మొత్తాన్ని తీసుకురా, నువ్వు మందిరం దగ్గరికి తీసుకురా, వారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టు.
ఒకరిద్దరిని కాదు, అందరినీ వారందరిని తీసుకురా. చూడండి ఆ 35వ అధ్యాయం ఒకసారి చదివితే మీకు కూడా, నేను కూడా కొద్దిగా స్లోగానే వెళతాను. మీరు సమాధానం చెప్పడలేదు కాబట్టి. యిర్మీయా ఏం చేస్తున్నాడో చూడండి. 2వ వచనంలో, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. దేవుడు చెప్తున్న మాట, రేకాబీయుల కుటుంబాలందరినీ, వారందరినీ తోడుకొనిరా, వారికి త్రాగటానికి ద్రాక్షారసం ఇవ్వు. అంటే యిర్మీయా మాట్లాడుతున్నాడు మరలా 3వ వచనం. నేను యిర్మీయా కుమారుడను, యజన్యా మనముడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ, అనగా రేకాబీల కుటుంబీకులనందరినీ తోడుకొని వచ్చి తిని. అది అందరినీ తీసుకొని వచ్చేసాడు మందిరం దగ్గరికి. దేవుడు ఏం చెప్పాడో వారి ముందు ద్రాక్షారసం పెట్టి తాగమన్నాడు యిర్మీయా. ద్రాక్షారసం నిషేధమైందేం కాదు. ఆ కాలంలో వారి ఆచారం ద్రాక్షారసం తాగటం. మత్తులుగా ఉండడం ఇబ్బంది తప్పు, కానీ ద్రాక్షారసం అనేది కల్చర్లో ఒక భాగంగా వారికి ఉంది. దేవుడు ద్రాక్షారసాన్ని వారి ముందు పెట్టానన్నాడు. యిర్మీయాకి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. వారందరినీ మందిరంలోకి తీసుకొచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ గదిలో పెట్టారు, ఆ గది ఎక్కడుంది, ఇవన్నీ మీరు తర్వాత చూసుకోండి. మన అంశంలోనికి మనం వెళదాం. మందిరంలో గదిలోనికి పెట్టి వారి ముందు ద్రాక్షారసం పెట్టి తాగమని చెప్పాడు యిర్మీయా. వారు సమాధానం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, ఛాలెంజ్ చేసింది, సవాల్ చేస్తా ఉంది విశ్వాసాన్ని. వారు మాట్లాడుతున్నారు 6వ వచనం నుండి, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఏమన్నాడంటే, వాళ్ళు చెప్తున్నారు, మా పితరుడు యెహోనాదాబు ఏం చెప్పాడంటే, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. యెహోనాదాబు రేకాబీయులకు పితరుడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఆ కుటుంబాలకు మూల పురుషుడిగా వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. రేకాబు కుటుంబీకులు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. యెహోనాదాబు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్చి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు, వీరందరినీ రేకాబీయులు అన్నారు. కానీ ఈ కుటుంబాలను ప్రభావితం చేసిన వాడు యెహోనాదాబు. యెహోనాదాబు వారందరి కుమారులకు చెప్పాడంట, మీరు ద్రాక్షారసం ముట్టొద్దు. ఎందుకు చెప్పాడు? ద్రాక్షారసం ముట్టకూడదు, ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము. అసలు ఎవరితో చెప్తున్నారు వీళ్ళు? యిర్మీయా చెప్పిన మాట అసలు ఎదురు చెప్పటం కష్టం. ఒక దైవజనుడు మందిరంలోనికి తీసుకొని పెట్టాడు. ఏదోలే ఇది మనకేం తెలుసు, ఎట్లా చెబితే అలా చేద్దామని అనుకోలే వాళ్ళు. దే ఆర్ వెరీ క్లియర్. అయా, మా పితరుడైన యెహోనాదాబు మాకు ఒక మాట చెప్పాడు, మీరు ద్రాక్షారసాన్ని ముట్టడానికి వీల్లేదన్నాడు. కాబట్టి మేము కరాఖండికి చెప్పేశారు, వి విల్ నాట్ కన్జ్యూమ్ వైన్, మేము త్రాగం. ఇంకేం చెప్పాడు? మరియు 7వ వచనం, మీరు ఇల్లు కట్టుకొనవద్దు, మీరు ఇండ్లు కట్టుకోవద్దు. ఒక కుటుంబం పెద్దగా, అంటే అప్పుడే వంశాలు ఏర్పడతా ఉంటున్న దినాల్లో పిల్లల్ని పిలిచి మీరు ఇట్లా ఉండండిరా నాయన అని చెబితే, అసలు ఈ రోజుల్లో అయితే ఈ బోధ చేసినా, ఈ మాట చెప్పినా సరే, ఇక చెప్పేవాళ్ళు చాలే కూర్చో, ఈ కాలంలో ఏడ కుదిరిద్ది అని చెప్పి యెహోనాదాబు చెప్తున్నాడంట వారి పిల్లలకి, వారి కుటుంబాలకి, మీరు ఇండ్లు కట్టుకోవద్దు, మీరు ద్రాక్షారసం తాగడానికి వీల్లేదు, మీరు ఇండ్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసించవలెను.
వీటిని బ్రేక్ చేస్తే 3 మాటలు గుర్తుకొచ్చినాయి. 3 అంశాలు. ద్రాక్షారసం మీరు తాగొద్దు. ఓకే. ఒకవేళ వ్యాపార నిమిత్తమే ద్రాక్షారసపు తోటలు పెంచుతారేమో. ఆ మూలాలకు వెళ్ళినా మీకు ఆశ కలగొచ్చు. అసలు ఆ జోలొద్దు మీకు. ఆ ద్రాక్ష తోటలు నాటొద్దు. లేకపోతే వేరే వాళ్ళు నాటిన ద్రాక్ష తోటల్లోంచి తీయబడిన ద్రాక్షారసం కూడా మీరు తీసుకోవద్దు. రెండో మాట చెప్తా ఉన్నాడు. మీరు ఇల్లు కట్టుకోవద్దు. ఇది ఆలోచిస్తా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవద్దనంటే మరి గృహప్రవేశాలకు పాస్టర్ గారిని పిలుచుకెళ్తున్నాం. ఆ! ప్రార్థన పెడుతున్నాం. పునాదేసేటప్పుడు ప్రార్థన. మీరు ఇల్లు కట్టుకొనవద్దు. మీరు గుడారములలోనే మీరు నివసించాలి. ఇల్లు కట్టుకోవటం తప్పేం కాదు గానీ, ఈ కాలంలో, ఆ కాలంలో యెహోనాదాబు ఎందుకు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడో అది తర్వాత చూద్దాం. ఈ కాలంలో గూడా వాటి కోసమే బ్రతుకుతుంటాం ఒక్కొక్కసారి. మీరు ద్రాక్షారసం తాగి మత్తులు కావద్దు. ఏదైతే మీకు మత్తుగా ఉందో ఇందాక ప్రార్థన చేస్తా ఉంటే చాలా విషయాలు విరగ్గొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నారు దైవజనులు. మనకి ఏది మత్తుగా ఉందో, ఏదైతే నిన్ను మత్తులోకి తీసుకొని వెళుతుందో, భౌతికమైన ఈ మత్తు పదార్థాలే గాదు. కొంతమంది వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటేనే వారి నాలుకకి సమ్మగా ఉంటది అంతే. ప్రార్థన చేస్తా ఉంటారు. కానీ ఆ విషయాల్లో అట్ట విషపు చుక్క అట్టేసి వెళ్ళిపోతాం వేరే వాళ్ళ జీవితాల గురించి. ఒక్కొక్కసారి ఏ వ్యసనం మన జీవితాలకి, దేవునికి మనకు అడ్డుగా ఉంటుందో, ఏవైతే అంటే మొత్తనంటే యూ కుడ్ నాట్ కంట్రోల్ ఇట్. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేదు. అది వచ్చినప్పుడు బానిస అయిపోతాం దాన్ని. మత్తుగా మీరు ఉండడానికి వీల్లేదు. రెండోది, మీరు ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి గానీ, దానికోసమే బ్రతకకూడదు మీరు. మీరు ఇళ్ళు నిర్మాణం చేయడానికి వీల్లేదు. మీరు గుడారాల్లో మీరు ఉండాలి. మూడోది ఏం చెప్తున్నాడంటే వాళ్ళతోటి, మీరు విత్తనాలు విత్తొద్దు. నాకిది ఆలోచిస్తా ఉన్నప్పుడు గొప్ప గొప్ప దైవజనులు, ఇశ్రాయేలు దేశం, యోధా దేశం, ఆ రాజులు, ఆ ప్రవక్తలు వారు చేయాల్సిన పనులు ఎక్కడి నుండో వచ్చినటువంటి ప్రక్క విశ్వాసాన్ని చూసి, ఈ దేవుడు అద్భుతంగా ఉన్నాడు, ఈ విశ్వాసం మన నిజమైన విశ్వాసం, ఈ దేవుడు నాకు కావాలని వెంబడిస్తున్న రేఖాబీయులు వారు తీసుకున్న తీర్మానాలు నన్ను ఆశ్చర్యపరిచినాయి. ఈ కుటుంబం అందుకనే ఇలాంటి కుటుంబం గురించి నేను ఆరంభంలో కూడా చెప్పాను. నేను అద్భుతమైన కుటుంబాలు నేను చూశాను. వారితో ప్రయాణం చేశాను నేను కావాలని. అసలు ఎలా ఆలోచిస్తాడో చూసేవాడిని. ఏదన్నా సమస్య వస్తే తన మొత్తం ఆ ప్రభుదాస్ గారు అనే వ్యక్తి అసలు కుటుంబంతో వచ్చి కూర్చునేవాడు. ఒకసారి మాకు కూడా చిన్న విభేదాలు వచ్చినాయి భార్యాభర్తలుగా. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు పిలిపించారు మమ్మల్ని. మాట్లాడారు. వీళ్ళకి ఇట్టాగే కావాలా? లేకపోతే ఆఫీసర్ అయ్యి కాస్త టెక్కుగున్నాడు. ఇట్టాగే కావాలని అనుకోలే వాళ్ళు. వాళ్ళ సొంత బిడ్డ ఎలాగ ఇబ్బంది పడతాడో అలాగే వచ్చేసారు వాళ్ళు. ప్రార్థనలు చేసేవారు. కూరగాయలు అమ్మే ఆ వ్యక్తి వస్తే ఆమెకు సువార్త చెప్పేది వదినమ్మ. పాలు పోసే వాళ్ళకి సువార్త చెప్పేది. బండిలో వెళ్ళే వాళ్ళకి సువార్త చెప్పేది. కొన్ని రోజులకి అదొక ఉద్యమం అయిపోయి వీళ్ళందరినీ మూటగట్టి ఒకరోజు ప్రార్థన పెట్టేయటం మొదలేసింది విశాఖపట్నంలో. ఏంది వదినమ్మ ఏంటిది అని అంటే అసలు పెద్ద బయటకు కూడా ప్రచారం చెప్పేది కాదు. అద్భుతంగా వారందరినీ దేవుళ్ళలోకి నడిపించింది. అసలు ఈ కుటుంబం ఏంటి ఇలా ఉంది అని అనిపించింది. సవాల్ చేసింది నన్ను ఆ కుటుంబం. నేర్చుకోవడానికి ఆకర్షించింది ఆ కుటుంబం. ఈ రేఖాబీయులు కూడా వీరు తీసుకున్న కొన్ని తీర్మానాలు. ఈ పంట పండించి విత్తనాలు ఈ భోజనం కోసం తాపత్రయపడద్దు మీరు. దేవుడు ఆహారం ఇచ్చేస్తాడు మీకు. ఇల్లు కట్టుకొని, ఇల్లు కూల్చుకొని కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం. బండలుంటే బండలు తీసి మళ్ళా టైల్స్ వేస్తారు. కాస్త డబ్బులు వచ్చినాక టైల్స్ తీసి మళ్ళీ మార్బుల్ అంటారు. ఈ గోళ్ళకి ఇక్కడికి వీటి మీద కాకుండా స్వార్థీకరణ, ఆత్మల భారం, ఇతర అన్యుల దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళదామనే కానీ ఇక్కడిక్కడే చేసేసుకుంటారు. నో, అది ఉండడానికి వీల్లేదు. మీరు ఇళ్ల మీద ఉండడానికి వీల్లేదు. మీరు సంచార జీవులుగానే ఈ లోకంలో మనం శాశ్వతం కాదన్నటువంటి అభిప్రాయం మీకు కలిగి ఉండాలి అని
ఆ యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి వారికి కుటుంబాలకి, వారి బిడ్డలకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అతను ఎప్పుడిచ్చాడో తెలుసా? వారి బిడ్డలందరికీ కూర్చోబెట్టి ఆయన బ్రతికున్న కాలంలో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ వీళ్ళు చెబుతున్న మాటేందంటే, "మా పితరుడైన యెహోనాదాబు మాకు ఈ మాట చెప్పాడు. మేము త్రాగమయ్యా. ఇర్మియా గారు, ప్రవక్త గారు, మేము తాగం. మేము ఇళ్ళు కట్టుకోము. మేము గుడారాల్లో నివసిస్తున్నాం. పరదేశుల్లో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసించవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను." 8వ వచనం. "కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతనిని అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్ష రసము తాగుటలేదు." ఇక్కడ ఒక పదాన్ని పట్టుకుందాం. వీళ్ళు చెప్తున్న మాట, ఇజ్రాయేల్ దేశం, నేను యోధా నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నా ఇప్పుడు. ఇజ్రాయెల్ దేశంలో 11వ రాజు యేహు, మొదటి రాజు యరొబాము, నాదాబు, అలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే జిమ్రి, ఒమ్రి, ఒమ్రి కుటుంబంలోంచి వచ్చిన ఆహాబు, ఆహాబు తర్వాత సంతతి అంతటిని కూడా దేవుని ప్రవచన నెరవేర్పు కోసం యేహు అనేటువంటి రాజు పుట్టుకొస్తాడు. ఇజ్రాయెల్ రాజుని చంపేస్తాడు, యోధా రాజుని చంపేస్తాడు, ఇక ఆ రక్తపాతం చేసేస్తాడు మొత్తాన్ని. అలాంటి యేహు అందరిని రాజులను చంపి వస్తా ఉన్నప్పుడు ఈ 2వ రాజులు 10వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. ఈ యెహోనాదాబుని ఎదుర్కొంటాడు అతను. యెహోనాదాబుని ఎదుర్కొని యెహోనాదాబుతోటి మాట్లాడతాడు. ఏమనంటే, "నీకు నా మీద మనసుంటే, నాకు నీ మీద ఉన్నట్లుగా నీకు నా మీద మనసుంటే నాతో చెయ్యి కలుపని" మాట్లాడతాడు. మరలా ఒకసారి దాని దగ్గరికి మళ్ళొద్దాం. నేనెందుకు దాని సందర్భాన్ని తీసుకొచ్చానో ఒక చిన్న లింక్ పెట్టడానికి తీసుకొని వచ్చాను చూడండి. 11వ రాజు యేహు సమయంలో యెహోనాదాబు ఉన్నాడు. 18వ రాజు యోధా రాజు సమయంలో పితరులు ఇర్మియా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఆ చరిత్ర చూస్తే 850వ సంవత్సరం క్రీస్తు పూర్వం, ఇదేమో 600 సంవత్సరం. అంటే 250 నుంచి 300 సంవత్సరాలు గడిచిందంట యెహోనాదాబు చెప్పిన తర్వాత. నా మాట గుర్తుపెట్టుకోవాలా. యెహోనాదాబు వారి బిడ్డలకి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత సుమారుగా 300 సంవత్సరాలు గడిచింది. 300 సంవత్సరాల తర్వాత ఇర్మియా వీళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు. మందిరం దగ్గర తీసుకొచ్చి, "ఇదిగో ద్రాక్షారసం మీరు తాగండి" అని అంటే, "మా పితరుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు, మేము ద్రాక్షారసం తాగు." ఆయన ఇల్లు కట్టుకోవద్దన్నాడు, మేము ఇల్లు కట్టడం మానేశాం. ఆయన గుడారాల్లో నివసించమన్నాడు, మేము గుడారాల్లోనే మేము నివసిస్తున్నాం. ద్రాక్ష తోటలు వేయొద్దన్నాడు, మేము ద్రాక్ష తోటలు వేయడం లేదు. మేము విత్తనము నాటడానికి వీల్లేదని చెప్పాడు, మేము విత్తనము నాటడం లేదు. ఇజ్రాయేల్ దేశంలో కానీ, యూదా దేశంలో కానీ ఈ గుంపు ప్రత్యేకంగా ఒక డిఫరెంట్గా ఉన్నారంట వీళ్ళంతా. 300 సంవత్సరాల తర్వాత ఏమాత్రం కూడా ఒక స్టాండర్డ్స్ అని లేకుండా, ఏమాత్రం కూడా పలచబడని భక్తిని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది నా పాయింట్. ఒకసారి మీరు ఏమనుకోబాకండి, మన మన ఫెలోషిప్ విశ్వాసే చర్చ్ అయిపోయిన తర్వాత నేను వేరే సంఘం నుంచి వచ్చాను, అతను హెబ్రోన్ సంఘంలో నుంచి వ్యక్తి. ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నాం. ఇద్దరం ఒకే సంఘం కాదు. హోటల్లో మాట్లాడుకుంటా ఉంటుంటే మా చర్చ్ అయిపోయి నేను కూర్చున్నా టీ తాగుదామని. అతని చర్చికి వెళ్ళకుండా వచ్చి కూర్చున్నాడు. తప్పేం లేదు, తర్వాత వెళ్తాడులే అని అనుకున్నాం కానీ, నేను వెళ్ళిన సంఘాన్ని విమర్శించడం మొదలేశాడు. నేనెప్పుడు కూడా ఒకటి నమ్ముతా, సంఘాలు రక్షణనివ్వలేవు. యేసు ప్రభు మాత్రమే రక్షణ ఇవ్వగలడు. సంఘాలు మనల్ని క్రమం చేస్తాయి. ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్, ఒక క్రమాన్ని, ఒక విశ్వాసాన్ని లోకంలో కలవనీయకుండా ఆయా సంఘాలు. నేను పాస్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తాను, నేనేమనంటే, ఒక 15-16 కోచింగ్ సెంటర్లు ఉంటాయి ఐఏఎస్లకి. అన్ని కోచింగ్ సెంటర్ల నుంచి ఐఏఎస్ సెలెక్ట్ అవుతూనే ఉంటారు, ఒక కోచింగ్ సెంటర్ నుంచి ఎవరు. అలాగే దైవజనులు స్థాపించినటువంటి సంఘాలు ఇవి. దేవుడు ఆయా వలలు వారికి ఇచ్చినప్పుడు ఆ వలకు సంబంధించిన చేపలు పడతా ఉంటాయి ఆ సంఘాల్లో. దిస్ ఈజ్ హౌ ఐ లుక్ ఇన్ టు ది
యూనివర్సల్ చర్చ్ సార్వత్రిక సంఘం. అతను విమర్శిస్తా ఉంటుంటే నేనన్నాను, "మీరు చర్చ్‌కెళ్లారు బ్రదర్" అన్నా. "ఆ! ఇప్పుడు చర్చ్ జరుగుతుంది. నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు" అన్నా. "అట్లా కాదండి అసల మా సంఘం తప్పితే ఇక వేరేది లేదండి." అది ఇది అన్నాడు. అప్పటికే భగత్ సింగ్ గారు చనిపోయి ఉన్నారు. గొడవలు ఆరంభమైనాయి. నేనన్నాను, "అయ్యగారు నేర్పించింది మీకు ఇదేనా? బ్రదర్ నేర్పించింది, భగత్ సింగ్ గారు నేర్పించింది ఇదేనా మనకి?" అన్నప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఆ దైవజనుడు మరణించిన కొన్ని సంవత్సరాలకే పలచబడిపోయింది భక్తి. ఎక్కడికెళ్ళాలో అక్కడికెళ్ళారు. లోకంలోకెళ్ళారు న్యాయం చేయమని. రేకాబీలు 300 సంవత్సరాలైనా, 300 సంవత్సరాలైనా యిర్మీయాతో మాట్లాడుతున్నారు. మేము తాగము, మేము కట్టుకొనము, మేము విత్తనాలు విత్తము, మేము పరదేశులుగానే మేము బ్రతుకుతాం, పరవాసులుగా మేము బ్రతుకుతాం. ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో అప్పుడు ఉన్న ఫలాన్ని వెళ్ళిపోయేటట్టుగా మా భక్తి జీవితాన్ని మేము సాగిస్తా ఉన్నాం. నథింగ్ డూయింగ్, మేము తాగనే తాగం. వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఎంత ప్రార్థన చేసి స్థాపించిన సంఘాలివి. ఎంత ప్రార్థన మోకాళ్ళ మీద దైవజనుడి గురించి తెలుసుకుంటా ఉంటుంటే ఎన్నోసార్లు నేను టీవీ పెట్టుకొని ఆ సాక్ష్యాలు వాక్యాలు వింటా ఉన్నా. నాకు ఊహ తెలుసు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ దైవజనుడు భగత్ సింగ్ గారు చనిపోయారని నేను విన్నాను. అంతగా తెలియకపోయినా నాకు ఊహ ఉంది ఆయన చనిపోయినట్టు. కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే, కుటుంబాల్లో కూడా అంతే. ప్రార్థన చేసుకొని అవసరమైతే ఈ దైవజనుడు దేవుడు మాట్లాడే అనుభవాన్ని అసలు ఎత్తేసారు సంఘాల్లో కూడా. దేవుని చిత్తం ఎత్తేసారు. ఒకసారి నాకు నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది. మన ఫెలోషిప్ సహవాసం నాయకుడే. "సార్ మీరు ఆఫీసర్ అంట కదా!" అంటే నేనేదన్నా చెప్పంగానే ఇక మీద పడి ఎదురోళ్ళ మీద కేసులు పెట్టో లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తానని అనుకున్నట్టున్నారు. బ్రదర్ ప్రార్థన చేస్తే ప్రార్థన చేశారా? మీకు దేవుడు ఏం మాట్లాడాడు? వదిలి వెళ్ళమంటే వెళ్ళిపోండి. సంఘమంతా మీతో వస్తదేమో. ఒక్కొక్కసారి బాధాకరమే. మనం కట్టుకున్న నిర్మాణాలు వదిలి, చక్కగా ఏర్పాటు చేసిన వదిలి వెళ్ళటం. కానీ ప్రభువు దగ్గరకొచ్చి మోకరించి ప్రభువు చిత్తం తెలుసుకున్నటువంటి ఆ విధానం నేర్పించిన ఆ దైవజనుడు ఆనవాలు ముగియక ముందే మన వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఆయన జ్ఞాపకాలు ఇంకా ఆరకముందే, బ్రదర్ ప్రార్థన చేయండి, మీతో దేవుడేం మాట్లాడాడో నాకు చెప్పండి, అప్పుడొచ్చి ఆ సీఐకి ఏదైనా ఫోన్ చేద్దామని అన్నా. ఇంక అక్కడి నుంచి ఫోన్ లేదు. ఆయనేందండి ఫోన్ చేయంగానే ప్రార్థన చేయండి దేవుని చిత్తం అంటాడు ఏందండి అని అన్నారు. ఒక్కొక్కసారి బాధాకరమే. నా మాట నేనేం అవగాహన లేకుండా ఏం మాట్లాడట్లేదు. వీళ్ళు నాకు నేర్పిస్తున్నది ఏంటంటే రేఖాబీలు మా పితరుడైన యెహోనాదాబు మాకు నేర్పించాడిది. ఇప్పటికి 300 సంవత్సరాలయినాయి. నో డైల్యూషన్. ఈ విశ్వాసంలో ఆయనిచ్చిన ఆజ్ఞలో మేము ఎక్కడ కూడా మేము తగ్గల. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు రేఖాబీలుని తీసుకురా అని. రేఖాబీలు దేవుని దృష్టిలో ఇంకా అలాగే ఉన్నారు. క్వాలిటీగా, నాణ్యత కలిగి. మేము సమస్త విషయములలో 8వ వచనం, కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో, అన్ని విషయాలు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. ఒక విషయం కాదు, అన్ని విషయాలు, అన్ని విషయాలు. ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, శ్రీనివాస్ రెడ్డి అన్న ప్రార్థనకు రమ్మంటే వెళ్తున్నా, ఉపవాసం ఉండమంటుంటున్నా, చర్చిలో ఉండమంటుంటున్నా, మైక్ పెట్టమని పెడుతున్నా, ఇక చదవాల్సిన అవసరం లేదులే, దేవుడు కలిగి ఉన్నాను కదా అంటారు. కొన్ని విషయాలు అవి. దేవుని కలిగి ఉండడం అనంటే, దేవునిలో ఉండడం అనంటే మిగిలిన అన్ని సెట్ అవుతా ఉండాలి మనకి, మన జీవితాలు. విద్యార్థులుగా చదువుకోవాల్సిందే. లక్ష్యాలను పెట్టుకోవాలా, సాధించాలా. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్న, రిటైర్మెంట్ ఉన్నవారు లక్ష్యాలను పెట్టుకోవాలి. వారి ప్రార్థనలో అనేక అంశాలను తీసుకొని రావాలా. యవనస్తులు ఉన్నారు, వారి పాత్రలు వాళ్ళు చేయాలి. కుటుంబాల్లో ప్రార్థన చేస్తున్నానండి. ఒక ఆమె నాతో మాట్లాడతా మీటింగ్కి వెళ్ళి దిగిన వెంటనే, అయ్యా అది అసలు ఏ ప్రార్థనలో నేను అసలు మాన్నయ్యా, ఉపవాసం చేస్తే ముందుంటానయ్యా అనంది. కారు ఎక్కంగానే ఆ పాస్టర్ గారు అన్నారు, ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయనకి అన్నం కూడా సరిగ్గా పెట్టదండి అన్నారు. ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయనకి
అన్నం కూడా సరిగ్గా పెట్టదండి అనేసారు. కొన్ని విషయాల్లో కాదు భక్తి. ఏంది? వాళ్ళు ఏమంటున్నారు? సమస్త విషయాలు, ఆ మాట చదువుదాం అందరూ చూడండి. మాకు ఆజ్ఞాపించిన 659 పేజీ మొదటి లైను. యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములు, అంతే ఆపండి. ఎవ్రీథింగ్, సమస్త విషయం. యేసు ప్రభు వారు కూడా అదే చెప్తున్నాడు. పైకి వెళ్తా ఆరోహణమవుతూ చివరి గ్రేట్ కమిషన్ ఇస్తాడు. ఏమని అంటాడంటే, మీరు అందరి దగ్గరికి వెళ్ళండి, కొన్ని విషయాలు చెప్పి వదిలేసేయండి అనలా. ఏమన్నాడు? సమస్త విషయములను వారికి బోధించండి. అవిటితనంతో పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. వీలైనంత వరకు అన్ని విషయాల్లో మనం, అన్ని విషయాల్లో, భక్తిలో కానీ, దేవునికి ఇవ్వటంలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, ప్రక్కవారితో కానీ, చక్కక్కమని పక్కన వాళ్ళ గురించి మాట్లాడేసేస్తాం ఒక్కొక్కసారి. పొరపాటును కూడా వ్యతిరేకంగా వేరే వాళ్ళ గురించి మన నోట్లో నుంచి రావాల్సిన అవసరం లేదు. మన నాలుకలో నుంచి కీడు రాకూడదు, మన నాలుక నుంచి చెడు రాకూడదు. మంచి కోరుకోవాలా, మంచినే చేయాలా మనం. అన్ని విషయాల్లో వీరిని, రేకాబీలను చూచినప్పుడు ప్రత్యేకమైన తెగగా ఇశ్రాయేలీల మధ్య, యూదుల మధ్య కనపడతా ఉన్నారంట. వాళ్ళు వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం చూద్దాం మనం. సమస్తమైన విషయములలో మేమున్నాం, ఆయన మాట ప్రకారం మేమున్నాం. ఈ మాట మనల్ని సవాల్ చేయాలి. అన్ని విషయాల్లో నేను, నా ఇంటి పని విషయంలో, సంఘ పని విషయంలో, నా ఉద్యోగ పని విషయంలో, నా బిడ్డల విషయంలో. కొంతమంది బిడ్డలను వదిలేసేస్తారు, వాడి వరకు వాళ్ళు భక్తిని చేస్తుంటారు. రేఖాబు వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలాగా ఇన్ని సంవత్సరాలు వచ్చిందో వారి దగ్గరికి, అంటే యెహోనాదాబు వారి పిల్లలకి ఎలా ట్రైన్ చేశాడో, వారు వారి పిల్లలకి ఎలా ట్రైన్ చేశాడు, ఎన్ని తరాలు దాటిందో 300 సంవత్సరాలు రావడానికి. ఏ మాత్రం కూడా అటు ఇటు తొణకల ఈ ఈ భక్తి జీవితం ఇది. 2 తరాలు పోతే చాలు, ఇక మనం మర్చిపోయి చెప్పేస్తా ఉంటాం. ఒకరోజు గ్లోరీ అక్కతో కూడా మాట్లాడుతుంటే, అయ్యా మా పూర్వీకులు చాలా ఇబ్బంది పడ్డారు, బయట పెట్టేశారు, గడ్డివాన్ దగ్గర బైబిల్ చదువుకున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ తరం నుంచి నెక్స్ట్ తరానికి ఎలా వచ్చిందో చూడండి. ఈ తరం నుంచి బిడ్డలకి, ఆ బిడ్డల నుంచి బిడ్డలకి మనము, మన కుటుంబ తరాలు ఈ భక్తిని తీసుకొని వచ్చే విధంగా మనం వారికి నేర్పించాలి. సమస్తము అంటే వచ్చిన మేమందరమే కాదు, మా కింద వారు, మా పైవారు, మా కింద తరాలు బ్రతికున్నప్పుడు మేమందరం కూడా ఒక్కళ్ళు విభేదించినా చాలు, ఇది అయిపోద్ది, ప్లాన్ ఫెయిల్ అయిపోద్ది. దేవుడు ఆయన ఎన్నుకున్న ఆ దేశానికి బుద్ధి చెప్పడానికి అన్యుల నుంచి వచ్చి విశ్వాసాన్ని వెంబడిస్తున్న ఈ రేఖాబీలను తీసుకొచ్చి మధ్యలో పెట్టేశాడు వీళ్ళ దగ్గర. యెహోయాకీము పరిపాలనలో ఎంత బుద్ధి చెప్పినా వీళ్ళకి తెలియడలా. యోషియా అనే రాజు కుమారుడు అద్భుతంగా పరిపాలించాడు, ఇతనికి ముందు రాజు, వీళ్ళ నాన్న. ఆయన నలుగురు కొడుకులో ముగ్గురు కొడుకులు రాజులు అవుతారు. యెహోయాకీను, సిద్కియా, వీరు రాజు అయినా సరే అతి భయంకరంగా పరిపాలిస్తా ఉన్నారు. అందుకనే వీరికి బుద్ధి చెప్పడానికి అతను తీసుకొని వచ్చేసాడు. ఆయన తీసుకొని వచ్చి వారితో, రెండవ మాట మీకు చెప్తున్నా, అక్కడే చూద్దాం. అతని మాటను బట్టి, యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, అక్క ఫోన్ చేస్తుంది కదా. లెవెన్కి అయిపోద్దని అంటే అలా ప్లాన్ చేశాను. చద్దాం. యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మళ్ళీ జాగ్రత్త విందాం,
మొదటి మాట సమస్తమైన విషయాలు పట్టుకున్నాం. రెండోది, మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తె అబ్బా! అసలా నన్ను ఆశ్చర్యపరిచింది ఈ మాట. ఆ సంతోషం గూడా వచ్చింది నాకు. దేవుణ్ణి స్తుతించాలనిపించింది. ఎంత ధైర్యం ఉంటే చెప్పాలండి. మేమందరం చెప్పారా? అక్క దగ్గరికెళ్ళమని. మేమందరము స్త్రీలు చాలా మంది కూటాల్లో బయటికెళ్తే ఎక్కువ మంది స్త్రీలుంటారు. భర్తలను వదిలేసి వచ్చేసేస్తారు. సరే ఒక్కోసారి వాళ్ళు రారు దేవుని నమ్ముకోల. వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు ఈ మాట. ఎంత భక్తిగున్నా అయ్యా మేము నేనును నా ఇంటి వారును, నేనును నా నా భర్తలు గాని, మా భార్యలు గాని, మా పిల్లలు గాని, కుమారులు గాని, కుమార్తెలు గాని అసలు వీళ్ళు చెప్తున్న మాట ఇర్మియాతో ఏమంటున్నారంటే, మేము గాని పురుషులు చెప్తున్నారు. మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసం తాగుటలేదు అప్పటి నుంచి. ఎవ్రీథింగ్ వి ఆర్ ఫాలోయింగ్. ఎవ్రీవన్ వి ఆర్ ఫాలోయింగ్. ఏదో కొంతమందిని విడిపెట్టి అసలు ఎలా ట్రైన్ చేశారా వీళ్ళని నాకు అర్థం కాలేదు. పెద్ద సేవకుడు తన కుమారుడు పట్టి పట్టినట్టుగా ఉంటాడు ఇంట్లో. పెద్ద సేవకుడు భార్య సహకరించదు. అదొక ముల్లు సేవకుడికి. బిడ్డలందరినీ రక్షించుకునేటువంటి పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి. ఇక సేవ తర్వాత సంగతి. రక్షణలోనికి రావడమే చాలా ఇబ్బంది. అందరూ కరెక్ట్‌గా మందిరాల్లో కనపడడం అంటే కనపడలా. చాలా పెద్ద పెద్ద సేవకుల ఇళ్ళల్లో జరుగుతున్న సంఘటనలివి. మన ఇంట్లో గూడా మరి మా నాన్నగారు హైందవ కుటుంబంలోంచి వచ్చినోడు గాబట్టి, మా నాన్న లేకుండానే మమ్మెళ్ళేది. కొట్టో, తిట్టో మమ్మల్ని గూడా తీసుకొనెళ్ళేది. మాకు కూడా అవకాశం లేదు. మేమును, మా కుటుంబాలందరం, అందరు కుటుంబ సభ్యులందరం మేము ఈ పని జేస్తున్నామని చెప్పుకోలేం మనం. ఐ డోంట్ నో హౌ దిస్ మ్యాన్ హాస్ ట్రైన్డ్ హిస్ జనరేషన్స్. ఆ తరాలను ఎలాగ తర్బీతు చేశాడో, ఒక దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుని కుటుంబాల్లో ఆ నిబంధన ప్రజల్లో జరగాల్సినటువంటి పనులు ఒక అన్యుడు చేస్తా ఉన్నాడు. నాదాబు ఎలాగ చేస్తున్నాడు వీళ్ళు చెప్తున్నారు. మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని మేమెవరం కూడా మేము త్రాగం. చెప్తున్నాడు ఇంకా, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము అగునట్లు కాపురమునకు ఇండ్లు కట్టుకొనుట లేదు. ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించుట లేదు. విత్తనమైనను చల్లుట లేదు. గుడారములలోనే నివసించుచున్నాం. దిస్ హ్యాస్ షాక్డ్ మీ లైక్ ఎనీథింగ్. ప్రభువును కూడా ఆశ్చర్యపరిచింది వీరి జీవన విధానం. ఈ భక్తి విధానం వీరిని ఆశ్చర్యపరిచింది. చాలా సార్లు వీళ్ళకి ఎక్కడ కూడా ఈ అధ్యాయం తప్పితే ఇంక వీళ్ళ గురించి ఎక్కడ రాయబడలా. ఈ అధ్యాయంలో వీళ్ళ పితరుడైన యెహోనాదాబు కూడా ఆ యేహూ అనేటువంటి ఆ బలాఢ్యుడు ఇద్దరు రాజుల్ని ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ప్రకారం చంపి వస్తా ఉంటుంటే, అంత క్రూరంగా చంపిన యేహూ కూడా ఇతను కనపడిన వెంటనే చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. నా మీద నీకు మనసుందా? నేను నిన్ను ఎలా ప్రేమిస్తానో నీవు నన్ను అలా ప్రేమిస్తున్నావా అని అతనిని ఎత్తి చేయిచ్చి తన చారియట్లోకి, తన రథంలోకి ఎక్కి కూర్చోబెట్టుకుంటాడు యోహనాదాబు. అంటే అప్పటికే దే హావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. అప్పటికే ఒక సాక్ష్యం తీసుకొచ్చేసారు వాళ్ళు. వీళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చేసారు. ఈ భక్తి అందరికి అర్థమైపోయింది. అంతేకాదు యోహనాదాబు అని అంటుంటాడు, ఆ యోహు అని అంటాడు, నేను బయలు ప్రవక్తలను ఏ విధంగా నాకు జీలుందో, నా మనస్సు ఏ విధంగా ఉందో దేవుని పక్షాన్ని నువ్వు చూద్దుకొని రా అని ఆ రథాన్ని ఎక్కించుకొని ఆయన తీసుకొని వెళ్ళి ఆ బయలు ప్రవక్తల మొత్తాన్ని సంహరిస్తున్నప్పుడు యెహోనాదాబు కూడా ఆయనకు తోడుగా ఉన్నట్టుగా రెండవ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికెళ్ళి దాన్ని కాస్త చదవండి. హీ వాజ్ పార్ట్ ఆఫ్ డిమాలిషింగ్ ది స్టాచ్యూస్. ఆ విగ్రహాలు, ఆ రాజ్యంలో ఉన్న విగ్రహాలన్నిటినీ కూల్చివేయడానికి ఇతనికి సంబంధం లేదు. కానీ రాజు వెళుతుంటే రాజుకి సహకారిగా, రాజుతో పాటు ఆ విగ్రహాల్ని, ఆ యొక్క ఆ బయలు ప్రవక్తలందరినీ సంహరించడానికి తోడుగా నిలబడినటువంటి యెహోనాదాబుగా మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అది మీ పని కదా నాకెందుకులే అని చెప్పి పక్కెళ్ళిపోలా. హి వాస్ పార్ట్ ఆఫ్ demolishing or destroying the prophets.
అటువంటి వ్యక్తి వీరికిచ్చిన వారసత్వం 300 సంవత్సరాలైనా సరే వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఫ్రెష్‌గా మా పితరుడు బ్రతికున్నట్లుగా మా నాన్న చెప్పాడన్నట్లుగా చెప్తున్నారు వీళ్ళు. 300 సంవత్సరాలకి మేము త్రాగటం లేదు, మేము ఇళ్ళు కట్టుకొనడం లేదు, మేము తోటలు నాటడం లేదు, మేము విత్తనాలు వేయడం లేదు. అంతేకాదు మేమే ఒక్కళ్ళం కొంతమందిని చేస్తున్నాం, కొంతమంది చేయట్లేదు. కొన్ని తెగలు చూస్తా ఉంటుంటే కొంత డీవియేట్ అవుతుంటారు కొన్ని కుటుంబాల్లోంచి. వీళ్ళంటున్నారు, మేము, మా భార్యలు, మా కుమారులు, కుమార్తెలు 100% వి ఆర్ ఫాలోయింగ్. స్టిల్ నౌ వి ఆర్ ఫాలోయింగ్. ప్రియ దేవుని సంగమా, మన బిడ్డల్ని మనం ఎలాగా తీసుకొనొస్తున్నాం అనేది సవాలుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. మన కుటుంబాలను, మన భర్తని, భార్యని, పిల్లల్ని, కుమార్తెల్ని, కుమారుల్ని హౌ వి ఆర్ బ్రింగింగ్ అప్, ఎలాగ తీసుకొనొస్తున్నాం, ఈ అన్యులలో నుండి రక్షించబడిన వీరు మనకు సవాలు విసురుతా ఉన్నారు. వారు చెప్పిన ఇదంతా అయిపోయిన తర్వాత వారు తాక్కుండా వెళ్ళిపోయినాక దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. దా బయటికి రా ఇక నువ్వు. నీకేం చూపించాలో నీకు అది చూపించాను, ఇక రా అని చెప్పి ఇక మనం చదివించినటువంటి వాక్య భాగం నుంచి మనకు అర్థమవుతాం. దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ వచనం చూడండి. ద్రాక్షారసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. చాలా బాధ వేసిద్ది ఈ వాక్యం చదువుతున్నప్పుడు. దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, ఒక మనిషి, ఒక మూల పురుషుడు వారి బిడ్డలకి చెప్పినది స్థిరంగా ఉన్నాయి. నేను మీకు ఇస్తున్న మాటలు లేవు, స్థిరంగా లేవు, గాలికి వెళ్ళిపోయినాయి, ఎదురు తిరుగుతా ఉన్నారు, విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు, అన్ని ఆచారాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఏదైతే బోధించబడుతుంది ఇక్కడి నుంచి మన సంఘానికి, వారు వంశాల వారీగా ఇప్పటిదాకా 300 సంవత్సరాలు అయినా సరే ఇంకా స్థిరంగా ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. మనం మన బిడ్డలకి చెప్పం, మన పక్క వాళ్ళకి చెప్పం. ఒకవేళ అలా చెప్పుంటే ఈ మందిరం అసలు కిటకిటలాడుతూ ఉండాలి. ఒక ఒక ఆత్మను రక్షించటం ఎంత కష్టమో మీకు అర్థమవుతా. ఈ రోజైనా సరే ఒక్క ఆత్మను నేను తీసుకురావాలి నా మందిరానికి సంవత్సరం అంతట్లో. నా బిడ్డల్ని రక్షించుకోవాలి, నా భర్తను రక్షించుకోవాలి, నా భార్యను రక్షించుకోవాలి. కుటుంబం లేకుండా మనం వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఆ చింత కూడా లేదు. నేను అది చూసినప్పుడు, మా అమ్మగారిని చూసినప్పుడు నేను నేర్చుకున్నా, ద ఫస్ట్ వుమన్ టు ఎంటర్ ఇంటు ది చర్చ్, మొట్టమొదటి స్త్రీ చర్చిలో ముందు ప్రవేశపెట్టే టీచర్గా ఉంటా కూడా చనిపోయినప్పుడు పాస్టర్ గారు చెప్పారు సాక్ష్యం. నాకన్నా 5 నిమిషాల ముందు వచ్చి మందిరంలో కూర్చుంటది. వీరి పిల్లలు కూర్చున్నారా లేదా చూస్తుంది. మేము ఏడన్నా కూర్చున్నామా లేదా, కనపడలేదంటే సాయంత్రం బెత్తం తీసుకొని మమ్మల్ని కాస్తో కోస్తో అది పెడితే పిల్లల్లో ఏదో కొద్దిగా వచ్చింది. ఇతరులకి కుటుంబం కూడా తెచ్చుకోవాలి మనం, ఇతరుల భారం కూడా మనం ఉండేటువంటి. రేకాబీలు ప్రభావితం చేస్తున్నారు ఇశ్రాయేలు జనాంగాన్ని. దేవుడు నిబంధన ప్రజలని ప్రభావితం చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. లివ్ లైక్ దిస్, మాకులాగా జీవించండి. మీరు మీ దేవుడిని మేము అనుసరిస్తున్నాం, మీ విశ్వాసాన్ని మేము అనుసరిస్తున్నాం, మీ విశ్వాసాన్ని మేము దత్తత తీసుకున్నాం. మాకు తెలియదు ఈ దేవుడు, మిద్యాన్లో నుంచి వచ్చాము, మీ మధ్యనే ఉంటున్నాం, పరవాసులుగా మేము ఎలాగా ఉన్న ఫలాన దేవుడు పిలిస్తే వెళ్ళేటట్టుగా మేము ఉన్నాం. ఇక్కడే పాతుకుపోయి మా మనసుల్లో మేము లేవు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే జీవించాలని. అంతేకాదు విగ్రహాలను మేము తెచ్చుకోలేదు మధ్యలో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోనాదాబు మాట స్థిరముగా ఉన్నది, నా మాట స్థిరముగా లేదు. అసలు ఎలా చెప్పాడో దేవుడు నాకు అర్థం కాదు. ఎంత సిగ్గుపడతాం మనం. నా మాట నా పిల్లలు వింటలేదండి అని అంటే బయటికి వెళ్ళినాక, ఆ పక్కన చెప్పిన వాళ్ళకి ముందు నా పరువు ఉంటుంది అసలు నా పిల్లల గురించి. మా అమ్మ చెప్తా ఉండేది, బయటికి ఏం చెప్పుకోమంటారా, మీరు మాట వింటలేదని బయటికి చెప్పి నా పరువే తీసుకోవటం కదా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మాట స్థిరముగా వారి పిల్లల పిల్లల తరాలు పాటిస్తున్నాయి, నా మాట స్థిరముగా లేదు. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు,
అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనని ఎడల అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడల నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక వినకపోతిరి. యెహోనాదాబు మాటలు వారి పిల్లల పిల్లల తరాలు వింటున్నారు. యెహోనాదాబు మాటను వారు స్థిరపరుస్తున్నారు. నేను ఉదయాన్నే లేచి పెందలకడ లేచి మీతో మాట్లాడుతున్నా మీరు నా మాటను స్థిరపరచలేదు. నా మాటను ఆలకించట్లేదు. నాకు విలువని మీరు ఇవ్వడం లేదు. మిమ్మల్ని వాగ్దాన భూమిలోనికి నేను పెడతానని చెప్తున్నాను నేను మీకు. అయినా సరే నా మాట మీరు ఆలకించుట లేదు. అసలు ఎలా చెప్పుకున్నాడో దేవుడు మాకు కూడా అర్థం కాల. ప్రియ దేవుని సంగమా, ఈ 3 మాటలు. ఒకటి, ఎవ్రీవన్ వి ఆర్ ఫాలోయింగ్. సమస్తమును, ఎవ్రీథింగ్ వి ఆర్ ఫాలోయింగ్. మేము, మా కుమారులు, మా కుమార్తెలు, మా భార్యలు, మన సంఘం, మీ కుటుంబాలు చాలామంది, అసలు మా కుటుంబాలు తెలుసా? మా ఇంటి పేట తెలుసా? అసలు ఈ మందిరం మేము బయట కొన్ని మెయిన్ చర్చిలోకి వెళ్తుంటే అసలు మొత్తం స్టేజ్ మీదంతా ఆ కుటుంబాలే కూర్చుంటాయి, ఇంటి పేరటోళ్ళే. తట్టుకోలేకపోతుంటాం అసలు. దమ్మిడికి పనికిరాని వంశాలు, పేర్లు, కుటుంబాలు. దేర్ ఈస్ సమ్ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, త్యాగభరితంగా ఉన్నాయి. ఒక తమిళియన్ కుటుంబం నాకు తెలుసు. నేను ఒకసారి సేవా భారత్ ఆ బిల్డింగ్‌లో ఉంటే మేము వెతుకుతున్నాం వాష్‌రూమ్‌కి వెళ్ళాలని. ముసలివారు, వృద్ధులు వారు అక్కడే ఉండి, బ్రదర్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ యూజ్ వాష్‌రూమ్ అన్నారు. మేమెవరో తెలీదు. ఏంటి ఈళ్ళు లోపలికి రమ్మంటున్నారు అని చెప్పి భయపడతా వాష్‌రూమ్ యూజ్ చేసుకొనొస్తే ముసలి వాళ్ళు, మీరెందుకు ఉన్నారు? ఇక్కడ ఎందుకున్నారు? వై యూ ఆర్ హియర్ అని ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పాను, వి ఆర్ హియర్ ఫర్ ట్రాన్స్‌లేటింగ్ బైబుల్. తెగల మధ్యకి బైబిల్‌ని తర్జుమా చేయడానికి మేము ఇక్కడున్నాం అని చెప్పారు. వారి గురించి నా స్నేహితుడు మరలా వివరించి చెప్తే, వారి గది ఎప్పుడు గూడా వారికి 3 అంతస్తుల బిల్డింగ్, ఒక అంతస్తు అంతా మిషనరీలు ఎప్పుడొచ్చినా, ఇండియా నుంచి ఎప్పుడొచ్చినా హైదరాబాద్‌లో ఆ ఫ్లాట్ ఖాళీగా ఉంటదంట. వాళ్ళెక్కడ హోటల్స్‌లో ఖర్చులకు ఉండటానికి వీల్లేదు. ఆ ఫ్లాట్ ఇచ్చేసారు. ఎంతకాలం ఉన్నా వారికి భోజనం వండి పెడతారు. వారి డబ్బంతా మిషనరీకే. వారి ధనమంతా, ఆస్తులంతా కూడా దానికే ఇచ్చేసారు. కొన్ని వంశాలు, కుటుంబాలు అలాగా దేవుని కోసం నిలబడుతుంటే, కొన్ని పిచ్చి పిచ్చి పేర్ల కోసం, వ్యర్థమైన వాటి కోసం మనం అసలు ఏమి డాంబికంగా చెప్పుకుంటా ఉంటామో మనం అసలు. డబ్బులిస్తే అబ్బా! కొద్దిగా ఇచ్చామో లేదో తెగ చెప్పేసేస్తా ఉంటాం. కొద్దిగా ప్రార్థన చేసామో లేదో భక్తులుగా నటించేస్తా ఉంటాం మనం. కాదు కావాల్సింది. రేఖాబీలు నేర్పిస్తా ఉన్నారు. ప్రభువే వారిని ఆకర్షించబడ్డాడు ప్రభు వారి పట్ల. వారి మీద దృష్టి పెట్టాడు. వారి వారి గురించి తెచ్చి మధ్యలో పెట్టి ఈళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండని తను ఏర్పాటు చేసుకున్న నిబంధన ఆ ప్రజలకి చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, చెప్పినంత తేలిక కాదిది. ఎలాగ చేశారు ఈ ఈ రేఖాబీలనేది ఇట్స్ ఎ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. ఒక ఒక పని మొదలు పెడదాం వీళ్ళకిలాగే మనం కూడా. కుటుంబంగా నేనును, నా ఇంటివారు, నా బిడ్డలు ప్రార్థన చేద్దాం. ప్రభువా 10వ తరం గూడా నీకు ఇలాగే ఉండాల. 5వ తరం గూడా నీకు మన సంఘంగా కూడా దైవజనుల తర్వాత తరాలు ఈ సంఘం దాని యొక్క శాంక్టిటీ, ఆ భక్తి, విశ్వాసాలు కొనసాగాల. అలాంటి ఒక గొప్ప భక్తి మార్గదర్శకాన్ని మనం చేయగలిగి ఉండాలి. అందుకనే ఆయన చెబుతూ దేవుడు వీరిని మధ్య చెప్పి మాట్లాడుతున్నాడు. పోల్చుకుంటున్నాడు. పైన యెహోనాదాబును పెట్టి, దేవుడిని పెట్టుకొని, ఆయన కింద పిల్లలు ఎలా ఉన్నారు? నా కింద పిల్లలు ఎలా ఉన్నారు? ఒకసారి చూడండయ్యా. నా పరువు తీసేస్తున్నారు అని చెప్తూ నేను ముగిస్తాను. ఆయన మాట్లాడుతా ఉన్నాడు 18వ వచనం. మరియు యిర్మీయా రేకాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడగు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు హ్మ్. ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని
అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. దేవుడు చెప్తున్నాడు ఫైనల్గా. వాళ్ళు చెప్పటమే కాదు, మనం చెప్పుకుంటాం చాలాసార్లు. మనం మనం బ్రహ్మాండం చెప్పేసుకుంటాం. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నానని మనం చెప్తాం. కానీ దేవుడు చెప్పాలి అది. మన హృదయం పరిశుద్ధతగా ఉంటుంది, మనం చెప్పుకుంటాం. దేవుడు చెప్పాలది. మనం ఇతరులకి కుట్ర బనటం లేదు, ఇతరుల మీద వ్యసన పడటం లేదు. ఈ హృదయంలో ఉన్న ప్రతి భయంకరమైనటువంటి వాటిని మనం రోజుకి జరిగే కొంది, భక్తిలో ఆదివారాలు గడిచే కొంది వాటి మీద పోరాడుతున్నాను, జయిస్తున్నాను అని ఒక ఆలోచన మనం చెప్పుకోవటం కాదు, దేవుడు చెప్పాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు సమస్తమును అనుసరించుచున్నారు. మీరు పరదేశులుగా ఉంటున్నారు, గుడారాలు వేసుకొని ఉంటున్నారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు గుడారాల్లో నివసించారు. అందుకనే దేవుడు గుడారాల పండగ చేయమన్నాడు వాళ్ళని. ఎందుకనంటే నెలకో, వారానికి ఒకసారి, మాసానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ 7 పండగలు ప్రధానమైన యూదుల పండగల్లో ఒకసారి ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి ఇశ్రాయేలీయులందరూ కూడా టెంట్లు వేసుకొని బ్రతకాల. బ్రతికినప్పుడు ఆ 1, 2 రోజుల్లో ఎందుకు మమ్మీ మన ఇల్లుంది కదా ఇక్కడెందుకు తీసుకొస్తున్నావనంటే ఆళ్ళు చెప్పాల పిల్లలకి. 40 సంవత్సరాలు మనల్ని దేవుడు ఇలాగే తీసుకొని వచ్చాడు. ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన రక్షించుకుంటూ ఎండ దెబ్బ తగల, వడదెబ్బ తగల, మంచినీళ్ళు తగ్గల, ఆహారం తగ్గల, మాంసం తగ్గల, విసుక్కున్నా గాని ప్రేమించాడు. ఇదిగో ఈ గుడారాలు చూచినప్పుడు దేవుడు ఎలా విడిపించాడో, పాపాల నుంచి ఎలా విడిపించాడో, ఆ శత్రు దేశం నుంచి ఎలా విడిపించాడో, మనకైతే మన భ్రష్ట బ్రతుకులో నుంచి దేవుడు ఏ విధంగా మనల్ని బయటికి తీసుకొచ్చాడో తెలియాలంటే ఈ గుడారాలు మీకు కనపడాలని ఇశ్రాయేలుకి చెప్పాడు. ఈరోజు ఆ మందసాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. నేను ఎలా మీకోసం రక్తాన్ని చిందించా, మిమ్మల్ని ఎలా పరిశుద్ధపరిచాను. అసలు భయంకరమైన బుద్ధులు కదా మనవి. మిమ్మల్ని ఏ విధంగా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మిమ్మల్ని పరలోక వారసులుగా చేశానో మీరు ప్రతిసారి బల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలా, ఆరాధించాలా. ఆయన చెప్తున్న మాట, సమస్తమును మీరు అనుసరించారని చెప్పిన తర్వాత, కాబట్టి దేవుడు ఫైనల్ కంక్లూడ్ చేస్తున్నాడు వీళ్ళ గురించి 19వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడు నుండక మానడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. వారి భక్తి జీవితం, రాజకీయంగా వారికి పదవులు లేవు, సంఘాల్లో పదవులు లేవు, స్థానాలు లేవు, పెద్ద పెద్ద దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు లేవు. కానీ ప్రభువుని ఆకర్షించేశారు వాళ్ళు. చివరికి దేవుడు చెప్తున్నాడు, దావీదుతో ఒక నిత్యమైన నిబంధన చేసి చెప్పాడు. దావీదుతోటి, అబ్రహాంతో చెప్పాడు. వాళ్ళ వారసత్వంలోకి యెహోనాదాబు కూడా వెళ్ళిపోయాడు. మీరు ఇలాగూ చేస్తున్నారు కాబట్టి, ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలైనా మీరు తూచా తప్పకుండా మీ భక్తిని, మీ పితరుని మాట మీరు వింటున్నారు కాబట్టి నా సన్నిధిలో ఈ వంశములో నుంచి ఒకడు ఉండకుండా మానడు. ఎవ్రీ టైం, ప్రతి తరములో, ప్రతి సమయంలో ఈ వంశములో నుంచి ఒకడు నా దగ్గర ఉంటాడు అని అన్నాడు దేవుడు. అంతే. ఎటువంటి వాగ్దానం చేశాడు చూడండి. దావీదుతో చేశాడు దేవుడు వాగ్దానం. మందిరం కట్టాలన్న ఒక అద్భుతమైన ఒక ఆలోచన దావీదు తీసుకున్నప్పుడు, దావీదు అద్భుతంగా ఆలోచించావు దావీదు, నువ్వు అసలు నేను అడగలేదు, నన్ను అసలు అయినా నువ్వు ఒక చోటకు తీసుకురాగలవా, బట్ స్టిల్ అంటే భవిష్యత్తు దేవుని మందిర ప్రణాళికని ఆవిష్కరించడానికి దావీదు ఆలోచనని అద్భుతంగా చూసి దేవుడు అన్నాడు, తరతరములకు ఈ సింహాసనం మీద నీ కుమారులు కుమార్తెలు ఉండకుండా మానరు. అంతటి గొప్ప వాగ్దానాన్ని తీసుకొని వచ్చేసాడు యెహోనాదాబు. ప్రియ దేవుని సంగమా, మనం, మన బిడ్డలు, మన కుటుంబాలు పరలోకంలో మనందరం కూడా అక్కడ ఉండటానికి మనకి ఇది ఒక సవాలుగా మనం తీసుకుందండి. ఆ భక్తి ఎలా చేసిందంటే, నీ బిడ్డలు నా సన్నిధిలో ఉండకుండా ఉండరిక. మీ భక్తి నన్ను ఆకర్షించింది. దేవుడు చెప్తున్నాడు, మీ విశ్వాసం నన్ను ఆకర్షించింది, మీరు లోబడిన తత్వం నన్ను ఆకర్షించింది. ఒక విషయం కాదు, అన్ని విషయాలు మీరు పాటిస్తూ వచ్చారు.
అందుకనే మిమ్మల్ని నేను ముందు పెడతా ఉన్నాను. తరతరాలు మీరు నా దగ్గర, నా సన్నిధిలో కనపడతారు. ఇలాంటి ఒక వాగ్దానం మన కుటుంబాల్లో మనకు కూడా ఉంటే ఎంత బావుంటదో. మన కుటుంబాల నుంచి దైవజనులు రావాలా. మన కుటుంబాల నుంచి గొప్పగా భారతదేశాన్ని పరిపాలించే వాళ్ళు రావాలా. ప్రభువా ప్రతి తరములో కూడా ఈ దేశాన్ని తాకగలిగే వాళ్ళు కావాలా. ప్రతి తరములో కూడా మిషనరీలు నా వంశావళిలోంచి రావాలా. ప్రతి తరములో నా సంఘములో పెద్ద తరం లేదు, మధ్య తరం, చిన్న తరం ప్రతి చోట కూడా దేవుని సువార్తను ఆ జ్వాలను తీసుకుని వెళ్ళేవాళ్ళు కావాలి. మన సంఘం కూడా ఒక కుటుంబంగా మన సంఘం గురించి కూడా రేఖాబీయులు ఎలాగున్నారో మన సంఘం గురించి కూడా ఆలోచించుకుందాం. మన సంఘ విశ్వాసం, మన సంఘ పరిస్థితులు, మన సంఘ కట్టుబాట్లు, దైవజనుడి నుంచి వచ్చే మాట తూచా తప్పకుండా మనం పాటిస్తామా? లేకపోతే దాన్ని ట్విస్ట్ చేసుకొని మనం మరలా వెళ్ళిపోతా ఉన్నామా? భగత్ సింగ్ గారి తర్వాత, ఆ గొప్ప దైవజనుడి తర్వాత ఆయన గురించి చెప్పటమే సరిపోయింది తప్పితే, అలాగ బ్రతకటం అనేది అలాంటి ఉదాహరణలు లేవు, ఆ అనుభవాలు లేవు, ఆ ప్రార్థన లేదు. రాత్రంతా మోకరించి ఉదయాన్నే వాక్యం చెప్పాలంటే రాత్రంతా ప్రార్థన అసలు ప్రార్థన చేయమని చెప్తున్న సేవకులే లేరు. దేవుని చిత్తం కనుక్కోండి అని చెప్పే మాటే కరువైపోయింది. కానీ రేఖాబీయుడు యెహోనాదాబు తర్వాత అందరూ యెహోనాదాబులు అయిపోయారంట. అందరూ అలాగే పాటిస్తే ప్రభువు వారిని వారిని గురించి ప్రభు కదిలిపోయాడండి. ప్రభువు ఆకర్షించబడ్డాడు. ఆ ఆకర్షించబడి ఆయన చేసిన వాగ్దానం చివరి వచనం అద్భుతంగా ముగించాడు దేవుడు. నా సన్నిధిలో మీరుండకుండా మానరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న పాట పాడుతూ మనం ముగిద్దాం. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని లోకమంతా అందరం కలిసి పాడదాం. ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో వ్యర్థము సర్వమును పరవాసిని జగమున ప్రభువా పరవాసి అందరం కలిసి పాడదాం. రేఖాబీయులు పరవాసులుగా బ్రతికారంట. వారు బ్రతికిన బ్రతుకు ప్రభు ఆకర్షితుడైపోయాడు. గురి నీవెన్న ప్రభువా నా గురి నీవెన్న ప్రభువా నీదరికే చేరెదను నేను